హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క పునరుత్థానము ఈ నెలలో చివరి ఆదివారం, జూలై నెలలో దేవుడు మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి తన సన్నిధిలో ఉంచుకున్న దేవుని నామాన్ని మేము కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానాంశముగా ఆది కాండము 6వ అధ్యాయం చూస్తున్నాం. ఆది కాండము 6వ అధ్యాయము ఆది కాండము 6వ అధ్యాయము దేవుని బిడ్డలారా 6వ వచనం నుంచి ఆది కాండము 5వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో మోహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొని అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి నోవాహు నీతిపరుడు, తన తరములు నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము హాము యాపేతరు ముగ్గురు కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరములు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడి మాటలు దీవించునుగాక. చాలా బాధకరమైన విషయం అండి ఇది. ఈ ఆదివారం దేవుడు ఎంతో దుఃఖముతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద నరుని సృజించి చేసినందుకు దేవుడు సంతాపము నొందాడు. తన హృదయము నొచ్చుకుంది. అంటే ఈ పాపము, మనుషుని యొక్క పాపము దేవునికి దుఃఖానికి కారణమై ఉన్నది. అందుకే పౌలు గారు అంటాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వాక్యం సెలవిస్తున్నది. దుఃఖము, వేదన, మనోవేదన ఏ విధంగా కలుగుతుందంటే, నా పేరు పెట్టబడినటువంటి పిల్లలు, యెషయా గ్రంథము 1వ అధ్యాయం తీసుకుందామండి. దేవునికి దుఃఖం ఎందుకు కలిగిందంటే, తన పేరు పెట్టబడినటువంటి పిల్లలు ఏం చేశారు? ఆయన మాట వినలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు నాకు జ్ఞాపకము చేస్తున్నటువంటి వాక్యం ఇదే. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. అంటే ఎత్తు తన కామందు నేను గాడిద సొంతమాని తొట్టి తెలుసుకోను. ఇజ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. మరి ఈ రోజున వీరందరూ కూడా దేవునికి ఎంత దుఃఖమో కలుగజేసిరో అని వాక్యం సెలవిస్తున్నది. వారు నేను పెంచి పిల్లలు పెంచి గొప్పవాడిగా చేస్తుంది, కానీ వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటే తిరుగుబాటు చేసేటువంటి జనముగా తయారై ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైనగా తయారై ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారంటే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని చెప్తున్నాడు ప్రభు. ఎందుకంటే మీలో శాంతి లేదు, సమాధానం లేదు. 19వ వచనం చూడండి. 1వ యెషయా
1:19 మీరు సంబంధించిన ఆ మాట ఇన్ని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించారు. దానికి ముందు ఎలా ఉన్నారు? వీళ్ళ చేతులన్నీ కూడా వీళ్ళ శాంతి లేదు, సమాధానం లేదు, దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వీరి పాపములు ఎర్రని సింధూరం వలె ఉన్నవి. అందుకే పాపిష్టి జనమా అన్నాడు, దోషజభరితమైన ప్రజలారా అన్నాడు. వీళ్ళు నా మీద తిరుగుబాటు చేసిన వాడు అన్నారు. ఇక ఎంతకాలం అండి? ఎంతకాలం దేవుడు సహిస్తాడు? మన పిల్లోడు తప్పు చేస్తే మనం వాడిని కర్రంటే కర్ర, గరిటుండే గట్ట, ఏదుంటే బ్యాట్ ఉంటే బ్యాట్తో కొడతా ఉంటాం, చీపుంటే చీపుతో కొడతా ఉంటాం. ఇది మన నైజం. కానీ నిన్ను సృష్టించిన వాడు, నన్ను సృష్టించిన వాడు ఈ విధంగా కొడితే భూమి మీద ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. కానీ మరి ఆ అనాది ప్రణాళికలోనే, అంటే ఆది కాండములోనే, ప్రారంభంలోనే, సృష్టి యొక్క ప్రారంభంలో ప్రజలు దేవుని మాట వినలేదు, దేవునికి దుఃఖం కలుగజేశారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులో ఊహాంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు దేవుడు చూచాడు. తాను భూమి మీద ప్రజలు చేసినందుకు బాధపడ్డాడు. హృదయమో నొచ్చుకుంది. ఎందుకు చేశాను ఈ పాపిష్టి జనాన్ని అనుకున్నాడు దేవుడు. దేవుడిలారా, తన పిల్లలు సత్యమందు నడుచుకొనుచున్నారు వినుట కంటే ఎక్కువ సంతోషము నాకు లేదంటాడు 3వ యోహాను రాసిన లేఖ. అంటే ఇక్కడ సత్యము, సత్యము అంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. ఈ యొక్క సత్యమును అనుసరించి మనము నడుచుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని నువ్వు ఇలా ఉన్నావు, నేను అలా ఉన్నావు అంటే కాదు. నువ్వు ఏంటి అనేది కావాలి. ఫస్ట్ యూ హావ్ టు సెట్ రైట్. ఫస్ట్ ఎవరు మారాలి? నువ్వు మారాలి. నోబడీ విల్ చేంజ్. ఐ ఛాలెంజ్. నోబడీ విల్ చేంజ్ అన్లెస్ యూ చేంజ్. నువ్వు మారకుండా ఎవరు మారాలి? అంటే నువ్వే మారాలి. నిన్ను చూసి వేరే వాళ్ళు మారాలి. ఇదే వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుడు నిన్ను సృష్టించి ఈ సృష్టి మీద నీకు అధికారం ఇస్తే కొద్దిగా చెడ్డవారితో కలిసిపోయాను, వాళ్ళతో కలిసిపోయి నీ మనసులో ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. నీ హృదయం అంతా కూడా మలినమైపోయింది. సో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం పొంది తన హృదయంలో బాధపడ్డాడు. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పనిష్మెంట్ అవగొత్త చూడండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా విడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నానెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక తండ్రి నిన్ను చూసి నిన్ను గురించి సంతోషించాలి. పిల్లల కన్నా తండ్రి పిల్లలు బట్టి సంతోషించాలి. పాట చెప్తున్న పిల్లలు బట్టి సంతోషించాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో కాపరి నిన్ను బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. ఏం చేయాలంటే సంతోషించాలి. ఎప్పుడైతే సంతోషించడో దుఃఖము కలుగుతున్నది. కాబట్టి వాక్యం చెప్తుంటే నీ పై అధికారులకు లోబడి ఉండు అని వాక్యము సెలవిస్తున్నది. ఒకవేళ మీ గురించి వాళ్ళు దేవుని మొరపెట్టుకున్నప్పుడు మీకు అది మంచిది కాదు అని వాక్యం సెలవిస్తున్నది. ఈ రోజున మరి నేను భూమి మీద ఉండకుండా ఆ నరులతో పాటు సమస్తమును కూడా నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. అక్కడ చూడండి 8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై ఒక్క నరుడు ఆది కాండం 6:8 ఒక్క నరుడు కృప పొందిన వాడు అయ్యాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ యొక్క మనుషులందరూ కూడా కొద్దిగా పాపం చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు బొత్తిగా దేవుడు తుడిచివేయాలనుకున్నాడు. కానీ ఆ యొక్క నరులందరిలో కూడా ఒకే ఒక నరుడు దేవుని యొక్క కృప పొందుకున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలు. అంటే భూమి మీద ఏది లేకపోయినా దేవుని కృప ఉంటే మనం సంతోషంగా జీవించగలుగుతాం. కాబట్టి పౌలు గారు దేవుని కృపను కోరుకున్నాడు, సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. మనం దేన్ని కోరుకుంటున్నావు? లోకాన్ని కోరుకుంటున్నావు, దాని ఆశను కోరుకుంటున్నావు. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రియలారా, ఇక్కడ నోవాహు దేవునితో 9 చూడండి 6:9 నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను.
నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాఫేతు ముగ్గురు కుమారులు నోవాహు అనేది. దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహును ఆశీర్వదించి ముగ్గురు కుమారులు ఇచ్చి ఉన్నాడు. సో ఈ నీతిమంతుడు ఎవరు? తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ఎవరు? నోవాహు. మరి ఈ తరములో నీవు కూడా నోవాహు వలె నిందారహితుడుగా ఉండాలి. ఎత్తివారు నిందలు వేయటానికి నువ్వు స్థానం ఇవ్వగలవు, అవకాశము. నీ మీద నిందలు వేశారంటే నువ్వెవరివి? దోషి. నీ వల్ల దేవుడు సంతాపము నొందుతూ ఉన్నాడు. అంతేగాని నేను ఒకసారిగా చేసింది అంటే కుదరదు. ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా నువ్వు ఎలా ఉండాలంటే నిందారహితుడిగా ఉండాలి. నిందారహితుడిగా ఉండాలి. ఈ రోజున సంఘాల్లో, సమాజంలో చిన్నదే కదా అనుకుంటాం మనం. చిన్నది కాదు, ఇట్ ఇస్ ఏ క్రైమ్. అంటే యూ హావ్ వైలేటెడ్ ద రూల్స్. చెయ్యకూడదని చేయటము వైలేషన్. సో మనకి రాజ్యాంగం కూడా కొన్ని విధులు ఇచ్చింది, డ్యూటీస్ ఇచ్చింది. మనం దాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఈరోజు నా వాక్యం కూడా అదే చెప్తుంది. సో నరుల కార్యముల వల్ల దేవుడు బాధపడితే నరులతో పాటు జంతువుల్ని, పక్షుల్ని, జీవరాశుల్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేయాలనుకున్నాడు దేవుడు. అంటే ఒకటి పాపము సృష్టిలో ఉన్నటువంటి జీవరాశుల మీద కూడా, ఒకటి పాపము సృష్టిలో ఉన్నటువంటి జీవరాశుల మీద కూడా. ఒక పోయం ఉంది, మాయా ఎనిమిదని ఒక రైటర్ రాశారు. వెన్ గ్రేట్ ట్రీస్ ఫాల్. వెన్ గ్రేట్ ట్రీస్ ఫాల్ అంటే ఆమె దీన్ని ఎలా రాసిందంటే ఒక అలంకార పద్ధతిలో రాసింది ఈ యొక్క పద్యాన్ని. ఈ పోయం ఏమని చెప్తుందంటే ఆమె వెన్ గ్రేట్ ట్రీస్ ఫాల్ అని, గ్రేట్ ట్రీస్ ఫాల్ అనేది ఏమి సింబలైజ్, ఏమి తెలియజేస్తుందంటే డెత్ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాన్ అంటే గొప్పవారి యొక్క మరణాన్ని చూపిస్తుంది అని. అంటే పెద్ద పెద్ద చెట్లు మనం కూలగొడతాం కదా, పడగొట్టేస్తాం కదా, అది దేన్ని చూపెడుతుంది? చెట్లు నరగడం, పెద్ద చెట్లు నరగడాన్ని, పెద్ద మనుషులు భూమి మీద లేకుండా పోవడం, అంటే చనిపోవడం పెద్దవాళ్ళు లేనప్పుడు. అంటే ఇప్పుడు అడవిలో ఒక పెద్ద చెట్టు లేదనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ప్రాణులు, పక్షులు, జంతువులు అన్నిటి కూడా ఏమవుతుంది? ఆశ్రయము కోల్పోతుంది. అక్కడి నుంచి వేరే చోట మళ్ళీ వేరే స్థలాన్ని వెతుక్కోవాలి. అలాగే మనతో ఉన్నటువంటి జ్ఞానం లేనప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇంకో జ్ఞానం కోసం వెతుక్కోవాలి. ఆయన ఎక్కడ ఎవరు నేర్పాడో అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవాలి. కాబట్టి మనం ఆయన చెప్పిన విషయాన్ని నెమరు వేసుకోవాలి. అర్థమైందా? ఆయన నేర్పిన వాటిని మనం కొనసాగించాలి. భూమి మీద క్రైస్తవ భక్తి కూడా అంతే. మన యొక్క పూర్వీకులు మనకు నేర్పిన భక్తిని మనం ఏం చేయాలంటే దాన్ని కొనసాగించాలి. కొనసాగించకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రభువారు అన్నట్టు భూమి మీద నేను ఏ జీవరాశి లేకుండా తుడిచివేస్తానన్నాడు. సో ఇప్పుడు నువ్వు నోవాహు ఎలా ఉన్నాడు? నిందారహితుడిగా ఉన్నాడు. మన ప్రవర్తన కూడా నిందారహితంగా ఉండాలి. యోసేపు ఎలాంటి వాడండి? యోసేపు మీద ఏమైనా నిందలు ఉన్నాయా? యోసేపు మీద నీతి, దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు యోసేపు. జకరియా తన డ్యూటీని పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నాడు. యాజకత్వాన్ని ఎలాంటి మచ్చ మరక డాగు లేకుండా కాపాడుకుంటూ పద్ధతిగా చేస్తున్నాడు జకరియా. కృతజ్ఞతలు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అంటే మన క్యారెక్టర్ విషయంలో కానీ, మనం చేసే పని విషయంలో కానీ ఏ మాత్రము నిన్ను ఏలెత్తి చూపించడానికి అవకాశం ఇచ్చావా? దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు. దేవుడు నీ గురించి చింతిస్తూ ఉన్నాడు. పిల్లలు హోంవర్క్ చేయనప్పుడు ఎవరి మీదకి వస్తుంది నిందా? నీ మీదకి వస్తా, మీ డాడీ మీదకి వస్తా? డాడీ మీద. కొన్నిసార్లు అబద్ధం చెప్తారు, ఏమని? మా డాడీ హోంవర్క్ చేయొద్దు అన్నాడు, మా డాడీ బయటికి తీసుకెళ్ళాడు, మా డాడీ పార్టీకి తీసుకెళ్ళారు, రెస్టారెంట్కి తీసుకెళ్ళి చెప్తా ఉంటారు, పార్కు తీసుకెళ్ళారు. పార్కు తీసుకెళ్ళమని అడిగిన ఎవరు? వీడే కదా, పిల్లోడే కదా. వీడేమంటే మా డాడీ పార్క్ తీసుకెళ్ళాడు అంటే ఇది అబద్ధమా కదా? సో ఇది కూడా పాపమే. పిల్లలు ఎంత మాటలు కూడా, పెద్దవాళ్ళు కూడా మాటలు తాగకూడదు. మనం చేసే పనిలో ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. మన పని మనం సక్రమంగా చేసుకోవాలి. ఎదుటి వారు నిన్ను దూషించే విధంగా, నీలో ఉన్నటువంటి లోపాల కలుగుని ఎదుటి చూపించే విధంగా అవకాశం ఇచ్చావా?
నువ్వు సరైనటువంటి క్రైస్తవ భక్తిలో లేవు. నిందారహితుడు నోవాహు వలె ఈ తరములో నోవాహు ఈ తరము నుండి ఆ తరములో ఆ రోజుల్లో నిందారహితుడుగా ఉన్నాడు. ఈ తరములో యూ షుడ్ బి బ్లేమ్లెస్ పర్సన్, స్పాట్లెస్ పర్సన్. ఎలా ఉండాలి? బ్లేమ్లెస్ అని నిందారహితుడిగా నువ్వు ఉండాలి, నింద లేని వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది, భూలోకము బలాత్కారముతో నిండి ఉండేది. నా ప్రియ సహోదరి సహోదరులారా, భూలోకం అంతా చెడిపోయింది, మొత్తం బలాత్కారంతో నిండిపోయింది. ఈ బలాత్కారులు ఎవరంటే నెఫీలీలు. ఎవరండి వీళ్ళు? నెఫీలీలు. ఈ నెఫీలీలు ఎవరంటే అక్కడ చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఆ దినముల నెఫీలుల వారు భూమి మీద నుండి తర్వాత ఉండి దేవుని కుమార్ నలు కుమార్తె పోయినప్పుడు వారి పిల్లలు కలిగి పూర్వకాలం పేరు పొందిన శూరులు వీరే. కింద పుట్టినట్లు 3వ నంబర్ చూడండి, నెఫీలు అంటే ఏమైనా రాయబడింది? బలాత్కారులు. ఇప్పుడు ఎవరండి బలాత్కారులు? భూలోకము దేవుని సరి చెడిపోయిన, భూలోకము బలాత్కారముతో నిండిపోయిన. ఈ బలాత్కారులతో భూమి అంతా కూడా నిండిపోయినది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే శరీర కార్యాలు చేస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఈ నెఫీలీలు సంఘాలను చొరబడుతున్నారు, సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు, సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభు ఈ రోజున మనకి ఉదయ కాలంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి కార్యములు ఏంటి? ఇది ఎవరితో వెళ్ళారంట? దేవుని యొక్క దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళారు. ఎవరి కుమారులు? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళినప్పుడు వారికి పిల్లలను కలిగి పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. వీళ్ళు శరీర కార్యములకు లోబడ్డారు. దేనికండి? దేనికి లోబడ్డారు? శరీర కార్యాలకు లోబడ్డారు. గలతీయుల రాసిన లేఖ 5వ అధ్యాయం 18-27 వచ్చిన వరకు, 19-27 వరకు. గలతీయుల రాసిన లేఖ 5వ అధ్యాయం. ఈ బలాత్కారులు చేసేటువంటి పనులు ఏంటండి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తాతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టముగా చెప్పుతూ ఉన్నాను. వీరిని బట్టే కదా భూమి బలాత్కారముగా పట్టబడి ఉన్నది అన్నాడు. భూమి బలాత్కారుల చేతిలోకి వెళ్ళింది. బలాత్కారులు ఎవరు? పాపము చేయువారు. బలాత్కారులు ఎవరండి? పాపము చేయువారు. ఈ పాపులు భూలోకము బలాత్కారముతో నిండిపోయింది. వీళ్ళు చేయకూడనటువంటి కార్యములు చేస్తూ దేవునికి బాధను కలిగిస్తూ ఉన్నారు, ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఈ భూమి దేవుని సన్నిధి మొదలు ఎలా ఉందంటే చాలా క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. ప్రియదేవులారా, పరిశుద్ధంగా ఉంది. కానీ ఇది పాపంతో పట్టబడి ఉన్నది. దేంతో పట్టబడి ఉన్నది? పాపంతో పట్టబడి ఉన్నది. ఈ పాపులు ఎవరు? బలాత్కారులు. బలాత్కారులు ఎవరు? నెఫీలీలు. ఎవరండి? నెఫీలీలు. వీళ్ళ కార్యములు ఏంటి? ఇప్పుడు చదివాను కదా, ఇవన్నీ కూడా వీళ్ళ కార్యములు. వీరి కార్యముల చేత ఏ ఒక్కదానికి మనం స్థానం ఇచ్చిన నువ్వు కూడా దానికి లోబడిన వాడివి. ఆ పాపం చేత పట్టబడుతూ ఉన్నావు. బలాత్కారుల చేత పట్టబడి, పాపం చేత పట్టబడి ఉండడాన్ని బలాత్కారంతో నిండి ఉన్నదని దేవుని యొక్క వాక్యము కలిగిస్తూ ఉన్నది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇట్టి వాటికి విరోధమైన క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువవేసి ఉన్నారు. మరి ఇప్పుడు నీవు ఈ బలాత్కార్యములను శిలువవేసావా వేయగా ఆలోచించుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? గలతీయులకు రాసిన లేఖ 5:24 ఏం చెప్తుంది? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువవేసి ఉన్నారు. మరి నువ్వు క్రీస్తు సంబంధివి కదా, ఈ కార్యాలను శిలువవేసావా? ఈ కార్యాలను శిలువవేసావా? ఒకసారి ఆలోచించుకోవాలి. లేకపోతే నీ భక్తికి ఆటంకముగా ఉంటున్నాయి.
ప్రభువు పౌలు గారి ద్వారా ఒక మాట చెప్తారు. ఏంటంటే ఈ లక్షణాలు నేను చేయట్లేదు అనుకుంటాను, ఇవేవి నాకు లేవు కదా అనుకుంటాను. సీమంత అది ఎలాగా అక్కడ ఏమంటారంటే 5 దళితుల రాసిన లెక్క 5వ అధ్యాయము 9వ వచనములో పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులిచి మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవర పెట్టుతున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్ష భరించును. సహోదరులారా, సున్నతి పొందవాలని నేను ఇంకా ప్రకటించుతున్న ఎడలా ఎప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షులు శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. మిమ్మల్ని కలవర పెట్టువారు తమ్మును తాము ఛేదించుకుంటా లేరు. సో ఇప్పుడు ఆయన ఏమి చెప్పాలనుకున్నాడంటే ఈ యొక్క లక్షణాలు ఏ మాత్రం ఆలోచనలో ఉన్నా కానీ పులిసిన పిండి కొద్దిగానే ముద్దంతా కూడా చేస్తుంది, పులిచేది. అలాగా విషయం కొంచెం చాలు, విషయము కొంచెం చాలు అంటే కొంచెమే కానీ సేమంతా చాలు. కొన్నిసార్లు వెరీ డేంజరస్. అంటే తేలు గడిచినప్పుడు మా అమ్మాయికి ఒకసారి తేలు గడిచింది. అది చూస్తే చిన్న తేలులో విషయం ఏముంటుందండి అనుకున్నాం. ఏడుస్తా ఉంది, నొప్పి 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 అని. అంటే డాక్టర్ అన్నాడు, ఏమండి బాబు చిన్నదైన పెద్దదైన విషయమేనండి, పెద్దాటి కంటే చిన్నాటి కంటే ఎక్కువ విషయం ఉంటుంది అన్నాడు. అంటే వాటికి విషయం పెరగటం కాదు, అది పుట్టుదని విషయంతో పుడతాయి. సో ఆ విషయం పెరుగుతూ మనకి హానికరంగా మారుతుంది. అలాగా పులిసిన పిండి కొద్దిగా అయినా కానీ ముద్దంతా కూడా ఏం చేస్తుంది, పులిట్ చేసుకుంటారు. ఈ లక్షణాలు ఏది మనలో ఉన్నా కానీ మన జీవితం, మన క్యారెక్టర్ అంతా కూడా ఏం చేస్తుంది, నాశనము చేస్తుంది, మన జీవితాన్ని పాడు చేస్తున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తున్నది. సో ఇప్పుడు దేవుని భూలోకం అంట దేవుని చెడిపోయిందంట, బలాత్కారం చేత పట్టబడి ఉంది. సో 8:21 చూడండి, ఆదికాండం 8:21. అప్పుడు ఆదికాండం 8:21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా తెప్పించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎలాంటిదంటండి? వారి బాల్యం నుంచి నరుల ఆలోచన బాల్యం ఎలాంటిది? చెడ్డది. ఎలాంటిది? చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరించుకొను అన్నాడు. సో మన ఆలోచన విధానము మారాలి. బాల్యంలో మూఢుడుగా ఉన్నావు, మూర్ఖుడుగా ఉన్నావు. నరులు ఏం చెప్తారు? దేవుడు లేడని చెప్తారు. మూర్ఖులు ఏమని చెప్తారు? దేవుడు లేడంటాడు. సామెత ఆ కీర్తన 14వ ఏదైనా మాట్లాడేది. దేవుడు లేడని మూర్ఖులు వాళ్ళ యొక్క హృదయాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మరి సృష్టి చేసినప్పుడు దేవుడు ఏమైపోయాడు? వీడు లేడంటాడు. ఎందుకు? వీడు మూర్ఖుడికి దేవుడు ఉన్నాడని తెలియదు, తెలిసినాగా లేడంటాడు. దేవుడు లేడని ఆది కీర్తన 14వ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు, మేలు చేయువాడు ఒకడునో లేడు. వివేకము కలిగి దేవుని వెనుక వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేరు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేయువారు అందరికీ తెలివి లేదా? పాపం చేయువారు బహుగా భయపడుతురు. నా పిల్లల్ని పాపం చేయిస్తున్నారు కదా, వాళ్ళకి తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుతున్నట్టు వాక్యం కలిగిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? భూలోకము పట్టబడి ఉన్నది. సో ఇప్పుడు మనము చెడిపోయిన వారిగా ఉన్నాము. ఆ దావీదు మహారాజు ఈ పాపిష్టి లోకంలో నా తల్లి గర్భం అంటాడు. పాప లోకంలో నా తల్లి గర్భం ధరించింది అంటాడు. నేను పాపంలో పుట్టిన వాడిని, దేవా ఎముకతో కడుపు, ఇసోపుతో నన్ను కడుపు, నేను ఎముక కంటే తెల్లగా అవుతాను ప్రభా అంటాడు. అంటే ఇక్కడ హృదయాన్ని అంతగా శుద్ధి చేసుకోవాలి. మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకపోతే ఈ పాపము మన నుంచి వీళ్ళ ఆలోచనలు ఎక్కడి చేత బాల్యం నుంచి ఎలాంటి మంచివే చెడ్డవా? మనుషుల యొక్క నరుల ఆలోచనలు బాల్యం నుంచి చెడ్డవా మంచివా? చెడ్డవి.
కాబట్టి వీడు ఎలా పెరుగుతున్నాడు? దేనిలో పెరుగుతున్నాడు? చెడుతనంలో పెరుగుతున్నాడు. సో ఇప్పుడు గంజాయి మొక్కలకి తులసి మొక్కలకి తేడా ఏంటంటే, తులసి మొక్కలు మనం ఏమండి ఈ రోజుల్లో ఎవరైనా తులసి మొక్కలు పెంచుకుంటున్నారా? గంజాయి మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు గంజాయి అనే దాన్ని పీకేసేవాళ్ళు. ఇప్పుడు తులసి మొక్కల్ని పీకేస్తున్నాం, గంజాయి మొక్కల్ని పెంచుకుంటున్నాం. ఎందుకు పెంచుకుంటున్నాం అంటే ఇన్కమ్ వస్తుంది. ఏమొస్తుందండి? ఇన్కమ్ వస్తుంది. ఒకప్పుడు దొడ్డి నిండా ఇంటి చుట్టూ తులసి మొక్కలు ఉండి, ఇప్పుడు ఇంటి లోపల పెంచుతున్నారు. ఏ మొక్కల్ని? గంజాయి మొక్కల్ని ఇంటిలోన పెంచుతూ ఉన్నారు. ఆ విధంగా నరుల యొక్క ఆలోచనలు బాల్యం నుంచి కూడా చెడ్డవి. సో ఇప్పుడు పాముకు పాలు పోసి అది పెద్దదైనప్పుడు ఇది కలుస్తుందా కలవదా? కలిస్తే మరి ఎందుకు పెంచుతామండి అలాగా? ఒక సహోదరుడు ఎక్కడో వేరే దేశంలో గల్ఫ్ కంట్రీస్ అక్కడ జరిగింది. అనేక రకాలైనటువంటి జంతువులు పెంచుకుంటాడట. పులి, సింహము, అర్థమైందా, వేరే అన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పెంచుకుంటున్నాడు. ఒక రోజున మేత వేద్దామని ఆ బోన్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీస్తే బయటకు వచ్చింది. ఎవరో సింహం బయటకు వచ్చేసి ఆయన మీద దాడి చేయడం ప్రారంభించుంటే అరుస్తున్నాడు, పక్కన వచ్చారని కాపాడుతారా అని చెప్పేసి ప్రాణం తీసేసి మరి షూట్ చేస్తే ఏం చేసినా కానీ ప్రాణం తీసేసి దేని పెంచుకున్నాడు? సింహాన్ని పెంచుకున్నాడు. రోజు మేత పెట్టాడు. మనందరూ కూడా తెలుసు, పాముకి పాలు పోసి పెంచినా అది కాటివేయగా చాలా జాగ్రత్తగా ఉన్నారు. చెడు ఆలోచనలు కూడా బాల్యములో చెడు ఆలోచనలు, చెడు తలంపులు పిల్లల్లో ఉండకూడదు. నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వాలి. నెగిటివ్ యాటిట్యూడ్స్ తల్లిదండ్రుల్లో మారాలి, పిల్లల్లో మార్పు రావాలి. అంతేకాని తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే. సో వి నీడ్ టు కంట్రోల్. ఎందుకంటే పిల్లలు కాపు చేయడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి. డిసిప్లిన్ అనేది ఈ రోజుల్లో ఇది ఎవరికి లేదు? పెద్దోళ్ళకి లేదు, చిన్నోళ్ళకి లేదు. అందుకే కొన్ని స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే ఉదయం 7 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 8 గంటలు, 7 to 7, 8 to 8. అర్థమవుతుందా? ఎందుకని? వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ తినేసి పడుకోవడమే కాబట్టి పుస్తకం దగ్గరకు ఓపుకుంటుంది ఉదయం సాయంత్రం వరకు. వాడికి లోపం తెలియదు, ఉదయం చేసి తెలియదు, అక్కడి నుంచే తెలియదు. ఆ విధంగా పెంచుతున్నారు పిల్లలు. సో ఎందుకని? వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఒకరోజు సెలవు వచ్చింది అనుకోండి, పిల్లలు ఇంటి దగ్గర పెట్టుకోవడం చాలా ఏమంటే ఎందుకు సెలవు ఇచ్చారంటే అంటారు. తల్లిదండ్రులే పిల్లలు పెంచలేకపోతే టీచర్లే పెంచుతారండి. అంటే మనం కనేసి వేరే వాళ్ళ మీద వదిలేస్తామా? తప్పు కదా. మన పిల్లల్ని మనం మంచి మార్గంలో పెంచాలి. సో ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా ఒక వాక్యం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. 3 చదువుతున్నాను. యోధా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులైన మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? బీడు భూములని దున్నండి అన్నాడు. మీ బీడు భూములను దున్నండి, కఠినమైనటువంటి మోసమైనటువంటి హృదయాలను మీరు సిద్ధం చేయండి దేవుని యొక్క వాక్యం వినడానికి. అవిధేయులైన మానుకొని దేని మానుకోమన్నారు? డిసోబీడియన్స్. అవిధేయులైన మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా, మీ దుష్టక్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత మండుకోబోతున్నది, అది అగ్ని వలె కాల్చి వేస్తున్నది. కాబట్టి యోధావారులారా, యెరూషలేము వారులారా, దేవునికి యెహోవాకు లోబడండి అని ఇర్మియా ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు. ఎవరైనా వింటారా ఈ మాటలు? ఎవరు వింటారా?
ఈ వాక్యం ఎక్కడుంది? ఇర్మియా 4:4లో ఉంది. ఎక్కడుంది? ఇర్మియా 4:4. జాగ్రత్త చదవండి. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత అగ్ని వలె కాల్చి వేస్తూ ఉన్నది. సొదొమ గొమొర్ర పట్టణాలు మిగిలింది బూడిదండి. సొదొమ గొమొర్ర పట్టణాలు దేవుడు అగ్ని చేత కాల్చి వేశాడు, మిగిలింది బూడిద. సో ఈ విధంగా మీరు నాకు లోబడి ఉండండి, నా ఉగ్రతని తప్పించుకోవడం మీ తరము కాదు, మీ తరము కాదు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యము ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు భూలోకం చూసినప్పుడు ఎలా ఉందంట? ఈ లోకంలో ఎవరండి నీతిమంతుడు? ఎవరు? నిందారహితుడుగా ఉన్నాడు. ఎవరు? నోవా. మరి 12 వచ్చేసరికి చూడండి, ఆదికాండము 6:12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండేది. సో దెర్ ఇస్ నో వే ఫర్ ద మ్యాన్. అంటే ఒకప్పుడు మనిషికి ఒక మార్గం ఉండేది, ఒకప్పుడు మనిషికి ఏ మార్గంలో వెళ్ళాలో ఒక ఐడియా ఉండేది. కానీ ఈ రోజు ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి రహదారులు, హైవేస్ ఈ లేకపోయినా కానీ మనిషికి ఒక మార్గం అనేది ఉండేది. బాట అనేవాళ్ళు ఆ రోజుల్లో. బాట అంటే రోజు అదే దారిలో నడిచేవాడు. పొలానికి వెళ్తున్నప్పుడు కానీ, పశువులు మేపడానికి కానీ ఒక దారిలో వెళ్ళేవాడు. ఒక మార్గం మనిషికి ఆ రోజుల్లో మార్గం ఉంది. కానీ ఈ రోజుల్లో మనిషికి ఏమైందంటే అనేక మార్గాలు కనబడుతూ ఉన్నాయి, అనేక మార్గాలు కనబడుతున్నాయి. షార్ట్ కట్ మెథడ్స్ వెతుక్కుంటున్నాం, షార్ట్ వేస్. అర్థమైందా? ఎక్కువ దూరం ప్రయాణిస్తే అలసిపోతామని, ఎక్కువ టైం పడుతుందని ఆలోచించి చాలా షార్ట్ వే ఎక్కడ దొరుకుతుందా అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. అలాగే సెర్చ్ చేసి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే బాగా కొండపైకి వెళ్ళిపోయి ఇక జస్ట్ అబౌట్ టు ఫాల్ కింద ఫిట్ ఆ లోయలో పడిపోదని సిద్ధంగా ఉన్నాడు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్ళిపోయాడు, గుడ్డిగా వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం వెళ్తున్నటువంటి దారి చూడడానికి ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. తెలియదు డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రాబర్ట్ ఫ్రాస్ట్ రైటర్ అంటే ద రోడ్ నాట్ టేకెన్ పోయిం రాశారు. ద రోడ్ నాట్ టేకెన్ అంటే 2 మార్గాలు కనపడి అంట. వాటి ముందు చిన్నగా చక్కగా ఉంది, రెండోది వంకరగా కనిపించింది. సో ఈ వంకరగా ఎవరు వెళ్తారు అనుకున్నాడు. సో చిన్నగా దాంట్లో పెట్టి నడవలేకపోతున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఆలోచించాడు, ఈ రోడ్లో ఇచ్చారా వస్తే ప్రారంభంలోనే కొంచెం కష్టంగా ఉందంట, తర్వాత ఇది వాసు బ్రాడ్ వే చాలా విశాలంగా ఉంది. అలాగా జీవితంలో మనం చేసే నిర్ణయాలు, మనం నడిచే మార్గాలు కొన్నిసార్లు మన యొక్క జీవితానికి ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? ఆటంకం ఉంటాయి. కాబట్టి ఈ మార్గాలు దేవుడు చూపించిన మార్గాన్ని ఎవరు చెరిపేసుకుంటారంట? ఎవరు చెరిపేసుకున్నారు? వారు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపివేసుకొని ఉంటుంది. దే హావ్ రిమూవ్డ్ ద వేస్ట్. అర్థమైందా? బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు ఏ మార్గం? 2 మార్గాలు ఉంటే 1 మార్గం ఉంటుందా? అందరూ జాగ్రత్తగా వినాలి. బాప్టిజం తీసుకున్నప్పుడు 1 మార్గం ఉంటుందా? 2 మార్గాలు ఉంటుందా? ఇదే త్రోవ. స్వరం ఏమని చెప్తుంది? ఇదే త్రోవ, దీనిలో నడువుడు నేను వాక్యం చదివిస్తున్నది. The word of God is that this is the way, you walk in the way, in this path అంటే మనం ఏం చేస్తాం? బాప్టిజం తీసుకుంటాం, వేరే మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం. బాప్టిజం పొందిన వాడికి మార్గాలు ఎత్తుకోవడానికి అవకాశం లేదు. దేవుడు చూపించిన మార్గంలో నడవడం తప్ప రెండో మార్గం లేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద నరులు ఏం చేశారు? దేవుడు భూలోకమును చూసి అది చెడిపోయింది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండేది. సో ఈ హావ్ ఏ వే, ఐ యామ్ ద వే, నేనే మార్గమును అన్నాడు యేసు ప్రభువు. సో ఆ మార్గంలో వెళ్తావా? ఇంకో మార్గంలో వెళ్తావా? ఈవెన్ ఈ షుడ్ నాట్ వాక్ ఆన్ మై వే, నా మార్గంలో కూడా నడవకూడదు. ఎవరి మార్గం నడవాలి? ఎవరి మార్గం నడవాలి? యేసుక్రీస్తు వారి మార్గంలోనే నడవాలి. దేవుని స్తోత్రం. అంతేగాని పాస్టర్ గారు ఈ మార్గం నడవడం కాదు. దేవుడు ఏ మార్గంలో నడవమంటే ఆ మార్గాన్ని వ్యతిరేక పాస్టర్ గారు కానీ ఇంకెవరు చెప్పిన మార్గంలో నడవడానికి వీల్లేదు. పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి.
అంటే ఆయన మార్గం కాకుండా, ఆయన కార్యములు కాకుండా ఇంకోటి చేశారనుకోండి, డోంట్ ఫాలో మీ అన్నాడు. అందుకే భూమి మీద ఒక మార్గం అనేది లేనప్పుడు మార్గ సూపరిగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రజలు ఏం చేశారంటే వాళ్ళ మార్గాల్ని సమస్త శరీరులు భూమి మీద వారి యొక్క మార్గాలను చెరిపివేసుకున్నారు. దే హావ్ నో వే. వాళ్ళ జీవితానికి ఒక మార్గం లేదు, ఒక గమ్యం లేదు. తిరుగులాడుతున్నారు, అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు, పెరుగులాడుతూ ఉన్నారు జీవితంలో. సో యేసు ప్రభు వారు భూమి మీద మనుషులకు మార్గం చూపించడానికి వచ్చారు. భూమి మీద నాశనమైపోతున్నటువంటి ఈ మనుషులను రక్షించడానికి ఒక మార్గ సూపరిగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి నేనే మార్గమును అన్నారు. గుడ్డివాడికి మార్గం చూపించలేడు, కుంటివాడికి మార్గం చూపించలేడు, నడిపించలేడు. కానీ క్రీస్తు నందున్నవాడు అనేక మందికి మార్గం చూపించేవాడిగా యేసు ప్రభు వారి రోజున ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నడిచే మార్గములో ఐ యామ్ ద వే అన్నాడు ఆయన. నేనే మార్గమును అన్నాడు. నువ్వు నడిచేటప్పుడు ఎవరు చూడాలి? ఆయన్నే చూడాలి. నీకెవరు చూడకూడదు ప్రియమైన బిడ్డలారా. భూమి మీద శ్రమలు, ఆటంకాలు, శోధనలు ఏది వచ్చినా కానీ నువ్వు చూడవలసినటువంటిది క్రీస్తునే. కాబట్టి ఆయన చూపించిన మార్గములో నడవాలి. అప్పుడు మన యొక్క జీవితము ఎలా ఉంటుంది? నిందారహితముగా ఉంటుంది. నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నరులలో నిందారహితుడని చెప్పేసి నోవాహుతో పాటు తన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. లేకపోతే జలప్రలయంలో వారు కూడా భూమి మీద జీవమే ఉండేది కాదు. ఎవరు బతికేవాడు కాదు. నోవాహును బట్టి పక్షుల్లో, జంతువుల్లో ఒక్కొక్కటి 2 మిలియన్ కూడా 2 each. ఎవ్రీవే ఇన్ ఆల్ ద లివింగ్ స్పీషియస్ జీవరాశుల ఇంట్లో 2 దేవుడు వదిలేశాడు. ఎవరిని బట్టి అండి? నోవాహును బట్టి. ఆయన ఆలోచన ఏంటి? అసలు ఈ నరులతో పాటు జంతువులు, జీవరాశులు ఏమీ లేకుండా తుడిచివేయాలనుకున్నాడు దేవుడు. కానీ నోవాహును బట్టి 2 జంతువుల్ని, జీవరాశులు, ప్రతి ఒక్క దాన్ని ఒక 2 జీవరాశులు ఉద్దేశం దేవుడి కోసం. అని ఇప్పుడు ఇక్కడ దేవుడు భూలోకి చెడిపోయింది కాబట్టి సమస్త శరీరులు తమ మార్గం చెరిపి వేసుకున్నారు కాబట్టి యేసు ప్రభు వారిని భూమి మీద పంపించి నన్ను రక్షించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన చూపించాడు. ఆయన ఒక మార్గం చూపించాడు. తండ్రి యొద్దకు నేనే మార్గమును అన్నాడు. నేను వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్స్ హౌస్ టు ప్రిపేర్ ద రూమ్ ఫర్ యూ. నేను నీకు ఇంటిని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆ మార్గము ఈ లోక సంబంధమైనది కాదు. అది ఈ లోక సంబంధమైనది కాదు, యువ సంబంధమైనది కాదు. అది నీ యొక్క జీవితానంతరము, నీ జీవితం తర్వాత దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానము. ఈ వెంట్ టు ప్రిపేర్ ఏ గ్రేట్ రూమ్ ఫర్ యూ. కాబట్టి ఆ యొక్క ఇంటిలో ప్రవేశించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఈ రోజున నీ యొక్క జీవిత మార్గాన్ని నువ్వు ఏమాత్రం చెరిపేసుకోవడానికి లేదు. దేవుడు చూపించినటువంటి మార్గములు ఉన్నది. ఆయన స్వరం చెప్తుంది ఇదే మార్గము, దీనే నడువు అని చెప్పేసి నీకు శబ్దం ఆయన యొక్క స్వరము డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఆ యొక్క స్వరము ప్రాంప్ట్ అవుతున్నప్పుడు నువ్వు వినాలి. ఆయన స్వరముని విని ఆయన మార్గంలో నడవాలి. దేవుడు అప్పుడు నీ జీవితము, నా జీవితము ఆశీర్వదించబడుతున్నది. భూమి మీద మనం నిందారహితంగా ఉంటాము. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది. అంతేగాని నీ వల్ల కాదు. ఎవరి వల్ల? అందరి వల్ల. ఇప్పుడు ఎవరి వల్ల? అందరి వల్ల దేవుడు మాట్లాడుతున్నాడండి. అందరి వల్ల. ఎందుకంటే భార్య భర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ ఈ విషయాలు వస్తా ఉంటే మన సమాజంలో ఉన్నాం. ఒక ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నప్పుడు వల్ల ఆమె వల్ల ఇది జరిగిందంట. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో చేస్తున్నప్పుడు ఈ నిందలు వస్తాయి. కాబట్టి సో ఈ రోజున వాక్యము ఏం సెలవిస్తుందంటే బీ బ్లేమ్లెస్. నువ్వు నిందారహితుడిగా ఉండు. ప్రతి ఒక్కడు కూడా వారు చేసేటువంటి పనులకు లెక్క చెప్పుకోవలసిన వారైనారు. కాబట్టి దేవుని ఎడల మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని తీసివేయమనాలి. దేవుడి దగ్గర పూజ. ఈ రోజున మనము ఏ మాత్రము కూడా బలహీనం అవడానికి వీల్లేదు. దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం. ఆయన చూపించిన మార్గములో
నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి కాపాడుగా.